రమణమయ చేయాల. అదేవిధంగా నేను స్వాగతం కృష్ణ తీసుకొని నేను కొరియోగ్రఫీ చేయడం జరిగింది. దీనికి మొట్టమొదట ఒక శ్లోకంతో మొదలవుతుంది. తర్వాత పల్లవి, అనుపల్లవి, చరణం. పుష్టికాసురుణ్ణి, తాణూరుని, కూలయాపీడనాన్ని, కంసుల్ని చంపిన తర్వాత తిరిగి వస్తున్న శ్రీకృష్ణుడికి గోపికలు చెప్తున్న స్వాగతం. ఈ అంశాన్ని ఒక్కరు చేయొచ్చు లేదా ఎక్కువ మంది కూడా చేయొచ్చు. ఇది మొట్టమొదట ఎలా ఊహించుకొని చేశానంటే, శ్రీకృష్ణుడి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆయన వచ్చే ఛాయలు ఎక్కడా కనిపించలేదు. ఆయన వేణు నాదం మాత్రం వినిపిస్తూ ఉంటుంది. ఆయన కోసం వెతుకుతూ అలా ఆయన ఆలోచనలోకి వెళ్ళిపోయి ఆయన్ని ఊహించుకుంటారు. ఆ ఊహించుకున్నప్పుడు ఒక శ్లోకం తీసుకున్నాం, మందార మూలే మదనాభిరామం అని. అది గంభీరవాణి రాగంలో కూర్చోబడింది. ఆ శ్లోకంతో మొదలవుతుంది. ఆ తర్వాత తాను శ్రీకృష్ణుడు వారి ఎదుట వచ్చి నిల్చుంటాడు. అది ఎంతో ఆనందంగా వారందరూ కూడా స్వాగతం చెప్తారు. అది తానంలో తీసుకొని కూర్చోబెట్టిన తర్వాత స్వాగతం కృష్ణ పాట మొదలవుతుంది. స్వాగతం కృష్ణ మరి మొదలు పెడదాం. రాగం రాగమాలిక, తాళం ఆది. గోపికలు వేణునాదం విని పరుగు పరుగున వచ్చి శ్రీకృష్ణుడి కోసం ఎదురు చూడటం. తర్వాత శ్లోకంలో ఒక్కొక్క వాక్యానికి విడిగా నేను వివరించి చెప్తాను. జన్మ ha